అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి సిట్ అధికారులు రెండోసారి నోటీసులు జారీ చేసినటువంటి కార్యక్రమం చేసినారు. కేసీఆర్ ప్రస్తుతం ఎర్రబల్లి ఫామ్ హౌస్లో ఉన్నాడు. కానీ సిట్ అధికారులు మాత్రం నందీనగర్ ఇంటికే పోయినారు. నందీనగర్ ఇంటికి ప్రస్తుతం తాళమేసి ఉంది. అయినా సరే సిట్ అధికారులు రాత్రి నందీనగర్ ఇంటికి పోయి కేసీఆర్కి సంబంధించినటువంటి ఇంటి గోడ పైన నోటీస్ అంటించేటటువంటి కార్యక్రమం చేస్తారు. కేసీఆర్ ఏమో నేను నందీనగర్ ఇంటికి రాను, మీరు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో విచారణ చేయాలనుకుంటే ఎర్రబల్లి ఫామ్ హౌస్కే రండి, నేను దాదాపు 10-15 సంవత్సరాల నుండి నా ఊర్లో నా నియోజకవర్గంలో నేను ఇక్కడనే ఉంటున్నా ఎర్రబల్లి ఫామ్ హౌస్లో, ఎర్రబల్లి ఫామ్ హౌస్కే వచ్చి మీరు విచారణ చేయండి, నోటీస్ కూడా అవసరం లేదు, డైరెక్ట్ ఎర్రబల్లి ఫామ్ హౌస్కి వచ్చి విచారణ చేయొచ్చు అని చెప్పి కేసీఆర్ చెప్పిండు. నాకు వయసు 72 సంవత్సరాలు కాబట్టి, నేను సీనియర్ సిటిజన్ కాబట్టి నేను ఎక్కడుంటే అక్కడికే వచ్చి మీరు విచారణ చేయాలి, హైదరాబాద్లోనే విచారణ చేస్తామని ఎందుకు అంటున్నారు? ఎర్రబల్లి ఫామ్ హౌస్కి రండి, నా సొంత నియోజకవర్గంలో నా ఇంట్లో నేనున్నా, నందీనగర్లో నేను ఉండట్లేదు, ఎప్పుడైనా హైదరాబాద్కి వచ్చినప్పుడు మాత్రమే నేను నందీనగర్ ఇంట్లో ఉంటున్నా, నందీనగర్ ఇల్లు నా పర్మనెంట్ ఇల్లేం కాదు, నా పర్మనెంట్ కాన్స్టిట్యున్సీ ఇది, నా కాన్స్టిట్యున్సీలో నా ఊర్లో నేను ఉంటున్నా అని చెప్పి కేసీఆర్ క్లియర్గా ఆయన రిప్లై రాసినటువంటి లేఖలో పంపించేటటువంటి కార్యక్రమం చేసిండు. వాస్తవానికి సిట్ అధికారులు రీసెంట్గానే ఒక 2-3 రోజుల క్రితం కేసీఆర్కు నోటీసులు పంపించారు. నిన్న మధ్యాహ్నం వాస్తవానికి 3 గంటలకు కేసీఆర్కి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ విచారణ జరగాలి. కానీ కేసీఆర్ మాత్రం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో నామినేషన్లకు లాస్ట్ డేటు కాబట్టి నేను బీఫామ్ల పైన సంతకాలు పెట్టేటివి ఉంటాయి, అభ్యర్థులను ఖరారు చేసేటివి ఉంటాయి, అభ్యర్థులకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు ఉంటాయి, నేను చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నా, ఈరోజు నేను రాలేను అని చెప్పి నిన్న ఆయన పోలే, నిన్న ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విచారణ జరగలే. అయితే రేపు మధ్యాహ్నం ఆదివారం రోజు 3 గంటలకు కేసీఆర్కి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ విచారణ ఉంటుంది అని చెప్పి సిట్ అధికారులు నిన్న రాత్రి కేసీఆర్కు నోటీసులు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు. ఒక గమ్మత్ కథ ఏం తెలుసా? కేసీఆర్కి సంబంధించినటువంటి ఇల్లు ఇది పాత ఇల్లు, కేసీఆర్కి సంబంధించినటువంటి పాత ఇల్లు. ఈ ఇల్లు నందీనగర్ ఇంటికాడ ఉంటుంది. అంటే నందీనగర్ అంటే ఇక్కడే మన బాలకృష్ణకి సంబంధించినటువంటి హాస్పిటల్ ఉంది కదా, బసవతారక హాస్పిటల్ కదా, ఆ హాస్పిటల్ వెనకాలనే ఉంటుంది ఈ కేసీఆర్కి సంబంధించినటువంటి ఇల్లు. ఆ కేసీఆర్ ఇంటి ముందు చిన్న రోడ్డు ఉంటుంది, 20 ఫీట్ 30 ఫీట్ రోడ్డు ఉంటుంది, అంతే చిన్న రోడ్డు, గల్లీలే ఉంటుంది. సో కేసీఆర్కి సంబంధించినటువంటి ఇల్లు దాదాపు నిన్న రాత్రి అంటే సాయంత్రము 5 గంటల దాకా ఓపెన్ చేసి ఉంది. 5 గంటల దాకా 5:30 దాకా అంతా ఓపెన్ చేసింది, లైట్లు ఆన్ చేసి ఉన్నాయి. 5:30కి లైట్లు ఆఫ్ చేసిరు, గేటుకు తాళం వేసి వెళ్ళిపోయారు. అయితే సిట్ అధికారులు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో నందీనగర్ ఇంటికే వచ్చి నోటీసులు ఇచ్చే అవకాశం ఉండొచ్చు అని ఎప్పుడైతే తెలిసిందో కాతం ఇంటికి తాళం వేసిరు, లైట్లు బంద్ చేసుకున్నారు, వెళ్ళిపోయినారు. అయితే కేసీఆర్కి సంబంధించిన ఒక స్ట్రాటజీ కావచ్చు, ఒక స్ట్రాటజీ కేసీఆర్కి సంబంధించినటువంటి ఒక ప్లాన్ కావచ్చు. ఏది? నందీనగర్ ఇంటికాడ నేను ఉంటలేను, మీరు పోయి ఎట్లా ఇస్తారు నోటీసులు? ఫోన్ ట్యాపింగ్ విచారణ నన్ను చేయాలనుకుంటున్నారు కాబట్టి నేను ఎక్కడ ఉన్నానో అక్కడికే వచ్చి మీరు నోటీస్ ఇవ్వాలి. నందీనగర్ ఇంటికాడ ఎవరికో నోటీస్ ఇస్తే నేను ఎందుకు రావాలి? మీరు నోటీస్ ఇవ్వాల్సింది నాకు, నేను ఎక్కడ ఉంటున్నానో అక్కడికే వచ్చి నోటీస్ ఇవ్వాలి. ఎర్రబల్లికి వచ్చి నోటీస్ ఇవ్వండి, ఫామ్ హౌస్కి వచ్చి నోటీస్ ఇవ్వండి అనేది కేసీఆర్ వర్షన్. అందుకే నిన్న స్టాఫ్ ఎవరు లేరు. వాస్తవానికి మొన్న స్టాఫ్ ఉంటుండే కేసీఆర్కి సంబంధించినటువంటి ఇంట్లో, నిన్న స్టాఫ్ ఎవరూ లేరు. 5:30కే తాళం వేసిరు, ఆ ఇంటికి నందీనగర్ ఇంటికి తాళం వేసి ఎటోలా వెళ్ళిపోయారు. నిన్న లైట్లు అన్నీ బంద్ చేస్తున్నాయి. రాత్రి దాదాపు 8-9 గంటల ప్రాంతంలో సిట్ అధికారులు కేసీఆర్ నందీనగర్ ఇంటికి పోయి వాళ్ళు గోడ మీద స్టిక్కర్ అంటించారు. ఒకసారి ఆ వీడియో కూడా చూడవచ్చు, క్లియర్గా సంబంధించినటువంటి విజువల్స్ కూడా మన దగ్గరకు వచ్చినాయి. సో సిట్ అధికారులు కేసీఆర్కి సంబంధించినటువంటి ఇంటికి పోయినటువంటి విజువల్స్ అవి. సో కేసీఆర్ ఇంటికి పోయినారు, పోయి గోడ మీద స్టిక్కర్ అంటించేటటువంటి కార్యక్రమం చేసిరు సిట్టు విచారణకు సంబంధించినటువంటి వ్యవహారంలో. సో కేసీఆర్ స్టాఫ్ కూడా నందీనగర్ ఇంటి దగ్గర ఎవరు లేనటువంటి సందర్భంలో ఇక డైరెక్ట్ మేము ఇగో నోటీస్ అయితే ఇస్తున్నాం, మీ ఇంటి మీదనే స్టిక్కర్ అంటిస్తున్నాం అనేటటువంటి అంశంతో నిన్న పోలీసులు స్టిక్కర్ అంటించేటటువంటి కార్యక్రమం చేసిరు కేసీఆర్కి సంబంధించినటువంటి నందీనగర్ ఇంటి గోడ పైన. నందీనగర్ ఇంటికి నిన్న తాళమేసి ఉంది, డోర్లు అన్నిటికీ కూడా లాక్ వేసి ఉంది. సో అధికారులు స్టిక్కర్ అంటించేటటువంటి కార్యక్రమం చేసినారు. సో నందీనగర్లో నిన్న జరిగినటువంటి కీలకమైనటువంటి అంశం, తాళమేసిందో దిక్కు నందీనగర్ ఇంటికి, అధికారులు ఏమో స్టిక్కర్ అంటించేటటువంటి కార్యక్రమం చేసినారు. నిన్న జరిగినటువంటి అంశం ఇది. ఇదే స్టిక్కర్, గోడ మీద అంటించినటువంటి స్టిక్కర్. సో చాలా క్లియర్గా నోటీసు, స్టిక్కర్ అంటే నోటీస్ని గమ్ము పెట్టి అతికించేటటువంటి కార్యక్రమం చేసినారు నిన్న. సో కేసీఆర్కి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ విచారణకు సంబంధించిన వ్యవహారం ఇది.
సో నిన్న ఇదే సంబంధించినటువంటి ఆ నోటీసు చంద్రశేఖరరావు గారు రేపు ఆదివారం అంటే ఆదివారం రోజు 1వ తారీఖు రోజు మధ్యాహ్నం 3 గంటలకు నందీనగర్ ఇంట్లోనే విచారణ చేస్తాం. ఎర్రబల్లి ఫామ్ హౌస్కు మేము రాం, నందీనగర్ ఇంటికాడికే రావాలి మీరు. లేదు నందీనగర్ వద్దంటే హైదరాబాద్లో ఎక్కడైనా విచారణ ఓకే, కానీ హైదరాబాద్లోనే చేస్తాం. నియోజకవర్గానికి రాము, ఎర్రబల్లి ఫామ్ హౌస్కు రాము అని చెప్పి పోలీసులకు సంబంధించిన వర్షన్. కేసీఆర్ మొన్న ఏం చేసిండు, లేదు ఎర్రబల్లి ఫామ్ హౌస్కే రండి, మీరు ఎప్పుడు వచ్చినా ఎర్రబల్లి ఫామ్ హౌసే రావాలి, ఓన్లీ నిన్న ఒక్కరోజు ఎగ్జామ్షన్ చేయండి, నిన్న ఒక్కరోజు నాకు టైం ఇవ్వండి, అవకాశం ఇవ్వండి, నాకు బీఫామ్ల పైన సంతకాలు పెట్టేవి ఉంటాయి కాబట్టి అభ్యర్థులను ఖరారు చేసే పని ఉంటుంది నాకు, కాబట్టి బిజీ షెడ్యూల్ ఉంది, ఆదివారం అయినా ఓకే, శనివారం అయినా ఓకే అని చెప్పి కేసీఆర్ చెప్పిండు. సో ఇప్పుడు మేము ఎర్రబల్లి ఫామ్ హౌస్కి పోము, నందీనగర్ ఇంట్లోనే విచారణ చేస్తాం, నందీనగర్ ఇంట్లో కాకపోతే మీరే పోలీస్ స్టేషన్కి రండి, లేకపోతే ఇంకెక్కడైనా విచారణ పెట్టుకున్నా మేము వస్తాం అనేది పోలీసుల వర్షన్. కేసీఆర్ ఇంకా రిప్లై రాయలే. కేసీఆర్ డిస్కస్ చేస్తున్నట బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లతోటి, కేటీఆర్ హరీష్ రావు తోటి డిస్కషన్లో ఉన్నాడు. కేసీఆర్ నిర్ణయం మ్యాక్సిమం నేను పోలీస్ స్టేషన్కే వస్తా అనే డిసిషన్లో ఉన్నాడట. నేను నందినగర్ ఇంటికాడ, ఇప్పుడు కేసీఆర్ బాధ ఏం తెలుసా, నందినగర్ ఇల్లు చాలా చిన్న ఉంటుందండి, అంటే ఇల్లు కూడా పెద్ద బంగ్లా ఏం కాదు, చాలా చిన్న ఇల్లు. ముంగట గట్టిగా మాట్లాడితే ఒక 2-3 కార్లు పడతాయి పార్కింగ్, కేసీఆర్కి సంబంధించిన ఇంటి ముందు. నందినగర్ ఇల్లు చాలా చిన్నది, ఏదో మీకు బంగ్లా లెక్క కనబడుతుంది కానీ వెరీ షార్ట్, చిన్న ఉంటుంది ఇల్లు. పెద్ద కుటుంబం ఏం పడదు దాంట్లో, ఇక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు లీడర్లు ఏం పడరు దాంట్లో, అంత చిన్న ఉంటుంది. కేసీఆర్ ముందు రోడ్డు కూడా చాలా చిన్నది. కేసీఆర్ విచారణ లోపల అవుతుంటే బయట కార్యకర్తల హడావిడి ఎట్లుంటుంది, కార్యకర్తల కథ ఎట్లుంటుంది, లక్షలాది మంది కార్యకర్తలు వస్తారు, వేలాది మంది కార్యకర్తలు వస్తారు. నియోజకవర్గాలలో జిల్లాలలో ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కేసీఆర్ ఇంటికానే ఉంటారు, పడరు, రోడ్డు మీదకి కూడా పోతారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుండి కేసీఆర్ ఇంటి దాకా మొత్తం కంప్లీట్ జామ్ అయిపోతుంది. ఈ బాధ అంతెందుకు, ఎర్రబల్లి ఫామ్ హౌస్ అయితే ఒక్కసారి గేటు పెడితే కథం, బయట కార్యకర్తలు ఉంటారు, లోపల విచారణ జరుగుతూనే ఉంటుంది. మళ్ళీ ఎర్రబల్లి ఫామ్ హౌస్కి 4-5 గేట్లు ఉన్నాయి. సిట్ అధికారులు ఏ గేట్లకి వెళ్ళినా బయటికి పోవచ్చు, ఏ గేట్లకి వెళ్ళినా లోపలికి రావచ్చు, మెయిన్ గేట్ల నుండి రావచ్చు, వేరే గేట్ నుండి కూడా రావచ్చు, ఆ అవకాశం ఉంటుంది. 2-3 రోడ్లు ఉంటాయి, మళ్ళీ రూట్స్ ఉంటాయి, వెనకకెళ్ళి పోవచ్చు, ముంగటికెళ్ళి పోవచ్చు. నేను పోయినా కేసీఆర్ ఫామ్ హౌస్కి, నేను అక్కడ పోయి వీడియో కూడా చేసిన, అంతా చూసిన కథ ఎట్లుందో. కేసీఆర్ ఫామ్ హౌస్ చుట్టూ రోడ్డు ఉంటుంది, ఎట్లకెళ్ళైనా బయటికి రావచ్చు, పక్కనే ఒక పెద్ద బావు ఉంటుంది. అంటే ఇదంతా కూడా కేసీఆర్ ఫామ్ హౌస్లోనే ఎందుకు అంటున్నాడు కేసీఆర్ అని. నేను బయటకు వస్తే ఇబ్బంది అవుతుందేమో, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది, కార్యకర్తలు ఎక్కువ మంది వస్తారు, పోలీసులకు కూడా ఇబ్బంది అవుతుంది, కాబట్టి ఎర్రబల్లి ఫామ్ హౌస్లోనే బెటర్. 2-3 గేట్లు ఉంటాయి, 2-3 గేట్లకు లాక్ వేస్తే లోపల దాకా ఎవ్వరూ రారు అంత ఈజీగా. అంత ఏమైనా ఉంటే బయటనే కార్యకర్తలు ఉంటారు. ఇది కేసీఆర్ వర్షన్ కావచ్చు, కానీ అధికారులు మాత్రం నో, 100% నందినగర్ ఇంట్లోనే చేస్తాం, ఫామ్ హౌస్కి మేము రాము అంటున్నారు. సో ఆఖరికి కేసీఆర్కి సంబంధించినటువంటి ఇంటికి, నందినగర్ ఇంటికి రాత్రి తాళమేసిరి గేట్కి, అంటే వాళ్ళ స్టాఫే, కేసీఆర్ వాళ్ళ స్టాఫ్ అంటే కేసీఆర్కి సంబంధించినటువంటి మనుషులే నందినగర్ ఇంటికి తాళమేసిరు, డోర్ కూడా లాకేసిరు, వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత అధికారులు వచ్చి వాళ్ళు స్టిక్కర్ అంటించే కార్యక్రమం చేసిరు నందినగర్ ఇంటికి. ఇక మేము కేసీఆర్ ఎర్రబల్లి ఫామ్ హౌస్ పోలేము, కేసీఆర్ ఇల్లు అంటే గుర్తింపు ఉన్నటువంటి ఇల్లు ఇదే ఉంది, నందినగర్ ఇల్లే ఉంది, కేసీఆర్ గుర్తింపు ఉన్నటువంటి ఇల్లు కాడనే వచ్చి మేము స్టిక్కర్ అంటిస్తా ఉన్నాం. కేసీఆర్ విచారణకు రేపు ఆదివారం 3 గంటలకు రావాలని చెప్పి స్టిక్కర్ అంటించారు. కేసీఆర్ లాజిక్తో కొట్టవచ్చు, ఎట్లా అంటే లా పాయింట్స్తో కొట్టవచ్చు. నేను ఎర్రబల్లి ఫామ్ హౌస్లో ఉన్నా, నందినగర్ ఇంట్లో ఎవరు లేరు, పోయి స్టిక్కర్ అంటించి వస్తే ఎవరిని రమ్మని చెప్పినట్టు, నేను ఎందుకు రావాలంటాడు. ఆయన దగ్గర లాజిక్లు ఉంటాయి కదా, నేను ఎందుకు రావాలి, పోయి నందినగర్ ఇంటికాడ ఎవరు లేరు, పోయి గోడ కంటితే గోడ రావాలన్నా, విచారణకు నేను రావాలన్నా అని అట్లా కూడా మాట్లాడవచ్చు. కేసీఆర్ లాజిక్లు జిమ్మిక్లు ఎట్లుంటాయి తెలుసుగా మనకు, ఆయన ముందస్తు ఆలోచనలో ఉంటాడు, ఏం చేయాలి ఏం కథ అని చెప్పి. సో ఈరోజు కోర్టుకు పోయేటటువంటి ఆలోచనలో కూడా కేసీఆర్ లేడట, విచారణకు రెడీ, కానీ ఎర్రబల్లి ఫామ్ హౌస్కి రావాలని చెప్తున్నాడు. నిన్న ఫామ్ హౌస్లో కేసీఆర్ ఆయన వ్యవసాయ క్షేత్రానికి పోయిండు, నాకు తెలిసి ఏం చెట్లు, పప్పాయ చెట్లు కదండి ఇవి, పప్పాయ చెట్లు పెట్టిస్తున్నాడు కేసీఆర్, పప్పాయ చెట్లు. ఏది ఇక నిన్న ఆయన ఒక్కడే కార్ నడుపుకుంటూ పోయిండు, ఆయన ఒక్కడే కేసీఆర్ కార్ డ్రైవింగ్ చేసుకుంటూ పోయిండు. నాకు తెలిసి కేసీఆర్ కార్ డ్రైవింగ్కి సంబంధించినటువంటి ఆ ఫోటోలు కూడా రావచ్చు. నిన్న కార్ ఒక్కడే ఆయన కార్ డ్రైవింగ్ చేసుకుంటూ పోయిండు, ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతుంది. ఒక్కడే పోయిండు కార్ నడుపుకుంటా. సో ఇదే ఫోటో నిన్న సంబంధించినటువంటి అంశం, కేసీఆర్కి సంబంధించినటువంటి ఆయన కార్ డ్రైవింగ్ చేస్తున్న ఫోటో. ఒక్కడే సరదాగా పోయి వచ్చిండు ఫామ్ హౌస్ లోపట. వాస్తవానికి సిట్టు విచారణ అంటే మళ్ళీ పోలీసులు నోటీసులు ఇస్తారట, లేకపోతే విచారణ అంటూ టెన్షన్ ఉంటుంది, ఆగమాగం ఉంటుంది.
ఏం జరుగుతుందో, ఏం క్వశ్చన్లు అడుగుతారు, ఏందని లీగల్ సెల్తో మాట్లాడతారు, అడ్వకేట్లతో, లాయర్తో మాట్లాడతారు, బిజీ ఉంటుంది. పార్టీ అధ్యక్షుడు కదా, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, కథ ఎట్లుంటుంది వ్యవహారం. కానీ అదేం లేదు, మంచిగా ఆయనే ఫామ్ హౌస్లో తిరుగుతున్నాడు, వ్యవసాయ క్షేత్రానికి పోతున్నాడు, మొక్కలు చూసుకుంటున్నాడు, మొక్కలు పెట్టిస్తున్నాడు, కొబ్బరి చెట్లు పెట్టించిండట కొత్తవి, మామిడికాయ చెట్లు పెట్టించిండట కొత్తవి. ఆయన మంచిగా వ్యవసాయం చేసుకుంటున్నాడు ఫామ్ హౌస్లో, ఏ టెన్షన్ లేకుండా. వస్తారండి ఎర్రబొల్లికి విచారణ రెడీ అంటున్నాడు. నేను మాత్రం నందినగర్కి రాను అని కేసీఆర్ అంటున్నాడు. అధికారులు మాత్రం లేదు లేదు నందినగర్ ఇంట్లోనే విచారణ చేస్తాం, ఎర్రబొల్లికి మేము రాం, హైదరాబాద్లోనే విచారణ చేస్తాం అనేది అధికారుల వర్షన్. చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికి కేసీఆర్ ఇంటికి నిన్న రాత్రి తాళమేసి ఉంది. సో అధికారులు ఎవరూ లేరు కేసీఆర్ ఇంట్లో కాబట్టి, సో మేము ఇంటికే స్టిక్కర్ అంటించిపోతా ఉన్నాం, నోటీస్ అంటిస్తున్నామని చెప్పి అధికారులు నోటీస్ అంటించి రేపు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కేసీఆర్కి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ విచారణకు అటెండ్ కావాలి కేసీఆర్ నందినగర్ ఇంట్లోనే మేము విచారణ చేస్తామంటూ కూడా పోలీసులు చెప్పేటటువంటి కార్యక్రమం చేసింది. చూడాలి కేసీఆర్ మరి నందినగర్ ఇంటికి వస్తాడా, లేకపోతే అసలు నేను రాను, నాకు ఇంటికి వచ్చి నా ఫామ్ హౌస్కి వచ్చి వేయాలి నోటీస్ అంటాడా, లేకపోతే నేను పోలీస్ స్టేషన్కి వస్తే అక్కడే మాట్లాడుకుందాం అంటారా. ఒకవేళ కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ విచారణకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు పోయిండా, పరిస్థితి మనం ఏం మాట్లాడలేం. కానీ చూద్దాం ఏం జరుగుతుంది. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్, జై తెలంగాణ.